హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియనేస్తం పార్ట్ 47. కథలకు వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. అవును, ఆడపిల్ల పెళ్లి మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటుంది. అప్పుడు పెళ్లి త్వరలోనే అని రక్ష ఎంత సంతోషపడిపోయిందో గుర్తొచ్చింది అర్జున్కి. కానీ నీ మీదే ప్రాణాలు పెట్టుకున్నాం, నువ్వేం చేసినా సంతోషంగా ఉండాలి అనుకుని స్వార్థం ఆకుంది. కానీ నువ్వెప్పటికీ సంతోషంగా ఉండలేవని తెలుస్తుంటే చాలా బాధగా ఉంది అని అంది వసుంధర. ఆమె కాళ్ళ దగ్గర కూర్చున్నాడు అర్జున్. వసు, నువ్వాగు. అర్జున్, ఇది నీ లైఫ్. నీ లైఫ్ని డిసైడ్ చేసే హక్కు మాకు లేదు. కానీ నువ్వు సంతోషంగా ఉండాలనే కోరిక మాత్రం ఉంది, అంతే. ఇక ఇక్కడితో ఈ విషయాలు వదిలేయండి. కానీ అర్జున్, ప్రవర్తికకి ఎలా న్యాయం చేస్తా? ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా తన విషయంలో తప్పుకి నువ్వు గిల్టీ ఫీల్ అవుతా. క్షమాపణ చెప్పడానికి కూడా ఒక్కొక్కసారి సమయం అనుకూలంగా ఉండదు. అప్పుడు చాలా బాధపడతావు అర్జున్. ఒక్కసారి తన్ని క్షమాపణ అడుగు. జీవితంలో ముందుకు వెళ్ళేలా మాట్లాడు. ఇదంతా నీ మీదే. ఆ అమ్మాయికి ప్రేమ లేకపోతేనే, కానీ నీ మీద అమ్మాయికి ప్రేమ పుట్టింది అంటే ఎన్ని చేసినా ఉపయోగం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కృష్ణమూర్తి. నాన్న, మీ మామయ్య చెప్పింది విన్నావు కదా. ప్రవర్తిక ఎవరి కోసమో ఇక్కడ ఉండలేదు, నీ మీద ఇష్టంతోనే ఇక్కడ ఉంది అని నాకు అనిపిస్తోంది. ఒకవేళ నిజంగా తనకు నీ మీద ఇష్టం ఉంటే కోరి వచ్చిన ప్రేమను కాదని తప్పు చేశావేమో అనిపిస్తోంది. ఏదైనా నీ సంతోషం కావాలి మాకు. ఆ అమ్మాయికి నీ మీద ఏ ఇష్టం ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. లేకపోతే ఎంతో అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం అని అర్జున్ తలనిమిరి పైన కూర్చోమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వసుంధర. తన మనసులో ఉన్న భారమంతా దించుకోవాలనిపిస్తుంది అర్జున్కి. పరశురాం చేసిన మోసం గురించి కృష్ణమూర్తికి మాత్రమే తెలుసు, కానీ వసుంధరకి తెలియదు. నూరేళ్లు కళ్ళ ముందు తిరుగుతుంది అన్న కూతుర్ని అర్ధాంతరంగా చంపేస్తే అసలు ఏ తల్లైనా తట్టుకుంటుందా? అర్జున్ కృష్ణమూర్తి ప్రణయ్, అందుకే ఆమెతో చెప్పలేదు. మావయ్య, ఇప్పటికే అపరాధ భారంతో ఉన్నాను. మీ మాటలు ఇంకా ఎక్కువయ్యేలా చేశాయి. నేనేం చేయాలో నాకే తెలియట్లేదు మావయ్య. నేను ప్రవర్తికని నా జీవితంలోకి తెచ్చుకోలేను అని అనుకుని కళ్ళు మూసుకున్నాడు అర్జున్. మావయ్య చెప్పినట్టు క్షమాపణలు చెబితే అతను చేసిన తప్పు సరి అవుతుందా? లేదు. ఆమె మీద ఆమె ప్రేమ ఎంతలా ఉందంటే అర్జున్కి కూడా తెలుసు. అసలు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆమె మీద అతను కనీసం ప్రేమ కూడా చూపించలేదు కదా. ఎందుకు తన మీద అంత ప్రేమ పెంచుకుంది? తనకే తెలియకుండా ఏం జరుగుంటుంది? లేదు లేదు, ఆమెది ప్రేమ కాదు, జాలి. ఎస్, జాలి. రక్ష వదిలిపోయిందని జాలి పడుతుంది. ఆ జాలి తనకొద్దు. ఆ జాలి చూపులు, ఆ జాలిచాటు ప్రేమ తనకు అసలు వద్దే వద్దు అని గట్టిగా తలపట్టుకుని మోకాళ్ళ మీద కూర్చున్నాడు అర్జున్. రక్ష, ప్లీజ్, నువ్వు నాకు కావాలి. నిన్ను హత్తుకోవాలి, నీ ఒడిలో తలపెట్టుకోవాలి అనుకుంటూ గట్టిగా జుట్టులోకి 2 చేతులు పోనిచ్చి పట్టుకుని ఏం చేయాలో తెలియక ఆమె లేదు అని ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి నిజం ఒప్పుకోలేక సతమతమైపోతున్నాడు అర్జున్. ఇక ఇంట్లో ఉండలేకపోయాడు. వెంటనే బయటకు వెళ్ళిపోయాడు అతను. కాసేపటి తర్వాత బయటకు వచ్చిన వసుంధరకి అర్జున్ భోజనం చేయకుండానే వెళ్ళిపోయానని అర్థమయ్యి బాధగా అనిపించింది. వెంటనే అర్జున్కి కాల్ కలిపింది. అర్జున్ కాల్ లిఫ్ట్ చేయలేదు. వసుంధరకి భోజనం చేయాలని అనిపించలేదు. కృష్ణమూర్తికి పెట్టి మౌనంగా గదిలోకి వెళ్ళిపోయింది ఆవిడ. ఏదో జరిగిందని తెలిసినా మౌనంగా ఉండిపోయింది సీతమ్మ కూడా. ప్రవర్తిక వెళ్ళిన రోజు సీతమ్మ లేదు. ప్రవర్తిక వెళ్ళిపోయినందుకు చాలా బాధగా ఉంది సీతమ్మకు కూడా. పనులు చూసుకుని మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది సీతమ్మ. సాయంత్రం 7 గంటల వరకు ఆఫీస్లోనే ఉండి ఆ తర్వాత బయటకు వచ్చాడు అర్జున్. హేయ్, పద పద అంటూ ఆమె ఫ్రెండ్ని తొందర చేసింది రాగిని. రాగి, నేను రానే బాబు. నీతో తిరిగి తిరిగి అలసిపోతున్నాను. ఇంకో 4 రోజుల్లో నా పెళ్ళి ఉంది. నేను అంతంత మాత్రం తిరిగితే ఇంకా దారుణంగా మారిపోతాను అని హ్యాండ్ ఇచ్చింది రాగిని ఫ్రెండ్. పోవే, నేను వెళ్తున్నా అని అర్జున్ని ఫాలో అయింది రాగిని. హే రాగి, చీకటి పడుతోందే, త్వరగా ఇంటికెళ్ళిపో అని వెనక నుంచి అరిచినా రాగిని ఆగలేదు. మాకు తెలుసులే పోయి అంటూ అర్జున్ జీప్ని అనుసరించసాగింది రాగిని. కాసేపటి తర్వాత అర్జున్ సిటీ అవుట్కట్స్ వైపుకి వెళ్తుంటే, వామ్మో, ఇటువైపు వెళ్తున్నాడేంటి, వేరే ఊరెక్కడికైనా వెళ్తున్నాడేమో అని అనుకుని కంగారు పడిపోయింది రాగిని. ఎవరూ లేని ప్రదేశంలో అతను జీప్ ఆపాడు.
వామ్మో, ఈ చీకట్లో జీప్ ఆపాడేంటి అనుకుని కాస్త దూరంలో స్కూటీ స్లో చేసి చుట్టూ చూసింది రాగిని. చుట్టూరు ఇల్లు ఉన్నా దూరంగా ఉన్నాయి, ఎక్కడో ఉన్నాయి. నిర్మానుష్యంగా ఉంది ఆ ప్రదేశమంతా. జీప్లో అడ్డంగా పడుకుని వెనక్కి వారి కళ్ళు మూసుకున్నాడు అర్జున్. నేను అయిపోయాను. ఈ టైంలో అనవసరంగా ఇతన్ని ఫాలో అయిపోయానే. ప్రేమ గుడ్డిది అంటే నమ్మలేదు. నేను గుడ్డిగా ఇంత దూరం వచ్చి చచ్చాను. ఇప్పుడు వెనక్కి వెళ్తేనే బెటర్ అనుకుంది రాగిని. స్కూటీని రివర్స్ చేసింది. 10 అడుగులు ముందుకెళ్ళగానే స్కూటీ ఆగిపోయింది. రాగిని షాక్ అయిపోయింది. ఏడుపు మొహం పెట్టుకుని స్కూటీ దిగింది ఆమె. అబ్బా, ఈ స్కూటీకి ఏమైందని అనుకుంటూ స్కూటీ దిగింది. తీరా చూస్తే పెట్రోల్ అయిపోయింది. రాగినికి గుండె ఆగిపోయినంత పనైంది. దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి? దీంట్లో పెట్రోల్ లేదు. తీరా ఈ ప్లేస్లో ఒక్క పురుగు కూడా లేదు. ఇప్పుడు ఏం చేయాలి నేను? విద్య చెబుతూనే ఉంది, వింటే కదా నేను పెద్ద వీరనారిలా వచ్చేసా. అటు అయ్యగారు తీరిగ్గా నిద్రపోతున్నారనుకుంటూ ఇప్పుడు నాకు దిక్కెవరు అని కొంతసేపు దేవుణ్ణి మొక్కుకుని తీరా దిక్కు తెలియక స్కూటీని అటు ఇటు కదిలించి అయినా ముందుకు వెళ్ళక, నా కష్టం పగవాడికి కూడా కాదు కదా, పక్క దేశాల వాడికి కూడా రాకూడదు అని అనుకుని నిట్టూర్చి స్కూటీని స్టార్ట్ చేసింది. దిగులుగా కూర్చుంది రాగిని. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందంటారు. ఇప్పుడు నా జీవితమే మారిపోయే ఐడియా తట్టింది. యాహూ! అర్జున్ని లిఫ్ట్ అడిగితే ఇస్తాడా? ఏమో చూద్దాం. ఎందుకు ఎవడు ఇస్తాడులే, బ్యూటిఫుల్ గర్ల్ అడిగితే ఎవరైనా ఇస్తారు అని అనుకుని మెల్లగా అర్జున్ దగ్గర నిలిచింది రాగిని. కళ్ళకి చేతులు అద్దు పెట్టుకుని జీప్లో పడుకున్నాడు అర్జున్. హలో, స్టీరింగ్ మీద చప్పుడు చేసింది. కళ్ళకు చేతులు తీసి వెనుకగా తల తిప్పి చూశాడు. ఎవరో ఉన్నట్టు అనిపించగానే మెల్లిగా లేచి కూర్చున్నాడు అర్జున్. రాగిని వైపు చూశాడు ఏంటన్నట్టుగా. హాయ్ సార్, నా స్కూటీ ఆగిపోయింది, లిఫ్ట్ ఇస్తారా అని అడిగింది చిన్నగా. ఇవ్వను అని మళ్ళీ అలాగే పడుకున్నాడు అర్జున్. అర్జున్ డైరెక్ట్గా మొహం మీద చెప్పేసరికి రాగిని ఫుల్ షాక్లో ఉంది. ఇతనేంటి ఇలా చెప్తున్నాడు? అతను అలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పగానే కోపం ముంచుకొచ్చింది రాగినికి. కోపంగా పెద్ద పెద్ద అంగలు వేస్తూ స్కూటీ దగ్గరికి వచ్చింది ఆమె. ఏం మనిషి, కనీసం లిఫ్ట్ కూడా ఇవ్వడా అని చేతులు కట్టుకొని స్కూటీకి ఆనుకొని నిలబడింది ఆమె. లిఫ్ట్ కూడా ఇవ్వని వాడిని ప్రేమించి ఏం చేస్తాం? వదిలేయడం మంచిది, వదిలేస్తావా అని ఎన్నర్ ప్రశ్నించింది. నేను ఎవరో తెలియదు కదా, అందుకే లిఫ్ట్ ఇవ్వలేదు. నేనంటే ఇష్టం కలిగిన తర్వాత తనే నా వెంట తిరుగుతాడు, ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు అని తన ఇన్నర్కి గట్టిగా చెప్పింది రాగిని. ఇన్నర్ మాయమైంది. ఇతన్ని అడగాలంటే నా ఈగో హట్ అవుతుంది. దీనికి స్కూటీ నడిపించుకొని వెళ్ళడమే బెటరు. ఇంకొక కిలోమీటర్ నడిపించుకుంటూ వెళ్తే పెట్రోల్ బంక్ ఉంటుంది కదా అని స్కూటీని నడిపించడం స్టార్ట్ చేసింది రాగిని. అర్జున్ని ఎంత మర్చిపోవాలని ప్రయత్నించినా ప్రవర్తిక వల్ల కావట్లేదు కూడా. ఎందుకింత ప్రేమ అతని మీద ఏమో. అతని గొంతు విని ఎన్నో రోజులైపోయింది. ఒక్కసారి మాట్లాడాలనిపించింది. మాట్లాడకపోయినా అతని గొంతు వినాలి అనుకుంది. తన ఫోన్తో కానీ ప్రణయ్ ఫోన్తో కానీ చేస్తే అర్జున్కి అనుమానం వస్తుంది, కోపం వస్తుంది. అసలే తనంటే ఇష్టం లేదు. ఇలా కాల్ చేసి విసిగిస్తే ఇంకా దాని మీద విసుగు వచ్చేస్తుంది. అందుకే వాళ్ళమ్మ చిన్న ఫోన్ తీసుకొచ్చుకుంది ప్రవర్తిక. వెంటనే టెర్రస్ మీదకి వెళ్ళిపోయింది. టెర్రస్ మీదకి పాకిన మల్లె పందిరి సువాసనలు వెదజల్లుతోంది. అక్కడ ఉన్న చిన్న మంచం మీద కూలబడింది ప్రవర్తిక. వణుకుతున్న చేతులతో అర్జున్ నెంబర్కి ఆమె డయల్ చేసింది. ఫస్ట్ అర్జున్ లిఫ్ట్ చేయలేదు. వెంటనే కట్ చేసి వేగంగా కొట్టుకుంటున్న గుండెను అదుపు చేసుకోసాగింది. మళ్ళీ అర్జున్ నెంబర్కి డయల్ చేసింది ప్రవర్తిక. ఈసారి అర్జున్ కాల్ లిఫ్ట్ చేసి హలో అని అన్నాడు. అతని గొంతు వినగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. హలో, ఎవరు? ఎప్పట్లాగానే గంభీరంగా ఉంది అతని గొంతు. నోటికి చెయ్యడ్డు పెట్టుకుని కన్నీళ్లతో నవ్వుకుంటోంది ప్రవర్తిక. హలో, ఎవరండి? కాల్ చేసి మాట్లాడరు? అర్జున్ గొంతులో చిరాకు తెలుస్తోంది ఆమెకి. అంతకుముందు కాల్ చేసి విసిగించిన అమ్మాయి ఏమోనని అనుకుని వెంటనే కాల్ కట్ చేశాడు అర్జున్. కాల్ కట్ చేసేసరికి కంగారు పడిపోయింది. మళ్ళీ వెంటనే అర్జున్కి అతని నెంబర్కి కాల్ చేసింది. విసుక్కుంటూ ముఖం పెట్టి కాల్ లిఫ్ట్ చేసి ఏం కావాలి అని విసుగ్గా అడిగాడు అర్జున్. అతను ఇంకా మాట్లాడబోయేలోపు వేగంగా ఊపిరి తీసుకున్న శబ్దం వినిపిస్తోంది. అతని నోట్లో నుంచి మాట బయటికి రాలేదు. ప్రవర్తికని అనిపించింది అతనికి.
మౌనంగా చెవి దగ్గరే ఉంచుకొని ఆమె ఏమైనా మాట్లాడుతుందేమోనని అతను ఎదురు చూశాడు. అప్పుడే పరిగెత్తుకుంటూ అర్జున్ దగ్గరికి వచ్చింది రాగిని. హేయ్, బుద్ధి లేదా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పదే పదే విసుగుస్తుంటావా? ఒకసారి చెప్తే అర్థం కదా అని రాగిని వైపు చూశాడు కోపంగా అర్జున్. అర్జున్ తనని గుర్తుపట్టి ఇంకోసారి కాల్ చేయొద్దని అంటున్నాడని అనుకుని ఏడుపు ఆపుకోలేకపోయింది ప్రవర్తిక. పైకి ఏడ్చి అతను ఎక్కడా వింటాడేమోనని గబుక్కున కాల్ కట్ చేసింది ఆమె. ఆమె మాట్లాడుతుంది అనుకున్న అర్జున్కి కాల్ కట్ చేసిన సౌండ్ వినిపించగానే అతను మాట్లాడిన మాటలకు ఆమె రియాక్షన్ అని అర్థం అవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అసహనంగా కళ్ళు మూసుకొని ఫోన్ పక్కన సీరియస్గా పెట్టి రాగిని వైపు చూశాడు. ఏంటి? చిరాకంతా ముఖంలోకి చూపిస్తూ అడిగాడు. సార్ అక్కడ ఇద్దరు నా వెంట పడుతున్నారు అని వగరిస్తూ చెప్పింది రాగిని. ఆమె ముక్కలు ముక్కలుగా చెప్పినా అతనికి అర్థం అవ్వక కళ్ళు చిన్నవి చేసి చూస్తుంటే ఏంటో సరిగ్గా చెప్పు అని అడిగాడు అర్జున్. అలుపు తీర్చుకోవడానికి అన్నట్టు శ్వాస వేగంగా తీసుకుంటూ 2 క్షణాలు కళ్ళు మూసుకొని అతని వైపు చూసి, అక్కడ 2 వ్యక్తులు నా వెంట పడుతున్నారు సార్, ప్లీజ్ హెల్ప్ చేయండి సార్ అని అంది రాగిని. ఎక్కడన్నట్టు ఆమె వైపు చూడగా చేతిని చూపించింది రాగిని. వాళ్ళు వస్తున్న వైపు చూపుడు వేలు పెట్టి చూపించింది. 2 వ్యక్తులు అర్జున్ని చూసి అక్కడే ఆగిపోయారు. వాళ్ళటు అటునుంచి అటే వెళ్ళిపోయారు. వెంటనే రాగిని వైపు తల తిప్పి చూశాడు అర్జున్. జీప్లో ఉన్న వాటర్ బాటిల్ ఇచ్చాడు. తాగి థ్యాంక్స్ సార్ అని అందించింది రాగిని. బాటిల్ని మరోవైపు నుండి చీకట్లోకి విసిరేశాడు అర్జున్. వాళ్ళు వెళ్ళిపోయారు కదా, నువ్వు వెళ్ళు అని అన్నాడు. సార్ మళ్ళీ వస్తారేమో అని అంది రాగిని భయంగా. వెహికల్ ఉందా అని అడిగాడు అర్జున్ జీప్ స్టార్ట్ చేస్తూ. పెట్రోల్ అయిపోయింది సార్ అని చెప్పింది మెల్లిగా. వెంటనే తల ఎత్తి ఆమె వైపు చూశాడు అర్జున్. పెట్రోల్ అయిపోతుంటే చూసుకోవడం కూడా తెలీదా అన్నట్టున్నాయి అతని చూపులు. వెనక కూర్చో అన్నాడు అర్జున్. సంతోషంగా వెనకెక్కి కూర్చుంది రాగిని. వచ్చిన వారి నుండి తప్పించుకొని అని ప్రశాంతంగా అనిపించింది ఆమెకి. కానీ అర్జున్ వెనక కూర్చొని అనడంతో మళ్ళీ ఆమె హట్ అయింది. అర్జున్ జీప్ రివర్స్ చేశాడు. ఎందుకు వచ్చావేంటి, ఇక్కడ ఏం చేస్తున్నావు అని ఒక్కటి కూడా అతను అడగడేంటి అని మనసులో అనుకుంటూ అదే ప్రశ్న అర్జున్ ముందుంచింది రాగిని. నీ గురించి తెలుసుకుని నేనేం చేయాలి అని ఒకే ఒక్క మాటలో ఆమె మీద అభిప్రాయం లేదు అని, ఆమెని అతని లైఫ్లో ఒక అపరిచితురాలని చెప్పకనే చెప్పాడు అర్జున్. అతని సమాధానానికి షాక్ కొట్టినట్టు అనిపించింది రాగిని. ఇతనేంటి ఇంత టఫ్గా ఉన్నాడు బాబు, నా వైపు చూసేలా కూడా లేడే అని గుడ్లు తెలిసింది రాగిని. సార్ అదిగో నా వెహికల్ అని రోడ్డు పక్కన ఉన్న స్కూటీని చూపించింది. అయితే ఏం చేయాలి అని జీప్ ఆపాడు అర్జున్. ఏం చేయాలా అనుకుని అంటే ఏం చెప్పాలో తెలియక నసిగింది. మీ వాళ్ళెవరైనా ఉంటే అడ్రస్ చెప్పి స్కూటీ తీసుకెళ్ళమని చెప్పు అని ఆపిన జీప్ని ముందుకు ఉరికించాడు అర్జున్. ఆ ఏరియా ఎక్కడుందో గూగుల్ మ్యాప్లో చూసుకొని దానికి దగ్గరలో ఉన్న ఆమె ఫ్రెండ్కి మెసేజ్ చేసింది స్కూటీ గురించి. అతను ఓకే అని రిప్లై ఇచ్చిన తర్వాత ఫోను బ్యాగ్లో పెట్టుకుని మీ పేరు అని అడిగింది. మాట్లాడలేదు అతను. హలో సార్ మీ పేరు మళ్ళీ అడిగింది. అతన్ని ఫస్ట్ టైం అడిగినప్పుడు వినిపించలేదేమో అని అనుకొని, పేరు తెలుసుకుని ఏం చేస్తావు అని ఎప్పట్లాగే సీరియస్గానే అడిగాడు అర్జున్. అతనితో మాట్లాడే కంటే నోరు మూసుకుని కూర్చోవడం కరెక్ట్ అనిపించింది రాగినికి. మరో 10 నిమిషాలు సైలెంట్గా కూర్చుంది రాగిని. అలా చేసినా ఉపయోగం ఉండదని, అర్జున్తో ఎలాగైనా మాట్లాడాలి. అడ్రస్ చెప్పు. సిటీ మధ్యలోకి వచ్చేశాడు అర్జున్. రాగిని అడ్రస్ చెప్పింది. సార్ నా పేరు రాగిని, మీ పేరు కూడా చెప్పొచ్చు కదా అని అనగానే అర్జున్ సడన్ బ్రేక్ వేశాడు. సడన్గా బ్రేక్ వేయడం వల్ల రాగిని ముందుకు తూరింది. సీట్ ఆమె తలకి తగిలి అర్జున్ని మనసులోనే తిట్టేసుకుంది. ఏమైంది సార్ అని అడిగింది రాగిని. వచ్చేస్తాను దిగు అన్నాడు అర్జున్. బాబోయ్, మా ఇంటికి ఇంకో కిలోమీటర్ నడవాలి. ఇప్పుడు అడిగితే అది ఖచ్చితంగా కొట్టేలా ఉన్నాడే అని మనసులో అనుకుని జీప్ దిగి
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని చేతిని ముందుకు పెట్టింది షేక్ హ్యాండ్ ఇవ్వడం కోసం. ఆమె చేతి వైపు సీరియస్గా చూసి రోడ్డు వైపు తల తిప్పాడు అర్జున్. చేతులు వెనక్కి తీసుకుని మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది రాగిని. ఎలాగైనా నా ప్రేమను ఫీల్ అయ్యేలా చేస్తాను, నన్ను ఈ రాగిని కాదంటాడా అని కోపంగా అనుకొని ఇంటికి కదిలింది రాగిని. వెహికల్స్ తక్కువ తిరిగే చోటు ఒక పక్కన జీప్ ఆపాడు అర్జున్. అప్పటికే వసుంధర నుంచి ఫోన్ కాల్స్ ఉన్నాయి. ఇంటికి వస్తున్నట్లు మెసేజ్ చేసి వసుంధర నెంబర్ కింద ఉన్న కొత్త నెంబర్ని చూశాడు అర్జున్. ఖచ్చితంగా ప్రవర్తిక కాల్ చేసిందని అర్జున్కి బలంగా అనిపిస్తోంది. ఆమెకి కాల్ చేయాలా వద్దా అనే సందిగ్ధంలోనే ఉన్నాడతను. రాగిని అరవడం వల్ల ప్రవర్తిక ఆమెను అనుకుని బాధపడిపోయి ఉంటుందని అర్జున్కి అర్థమైంది. కాల్ చేయాలని బలంగా అనిపించింది అర్జున్కి. కథ కొనసాగుతోంది. ఇంతకీ అతను ప్రవర్తికకి కాల్ చేస్తాడా లేకపోతే ఇంటికెళ్ళిపోతాడా తెలుసుకోవాలంటే తర్వాత భాగం చూడాల్సిందే. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అది మీకు చిన్న విషయమే కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.